జై తెలంగాణ, జై జాగృతి, జై కేసీఆర్. వేదిక మీద వేదిక ముందు ఉన్నటువంటి జాగృతి నాయకులకు, రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చినటువంటి తెలంగాణ వాదులకు, మేము మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేకపోయినటువంటి వక్తలకు అందరికి కూడా హృదయపూర్వకంగా క్షమించమని కోరుతూ, మరి కేసీఆర్ గారి కోసం తరలి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై జాగృతి. ఇవాళ మరి చాలా ముఖ్యమైనటువంటి అంశం మీద తెలంగాణ జాగృతి నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. ఇవాళ మనం ప్రశ్నించేది ఒక్కటే, కమిషన్ మీద మాకు గౌరవం ఉన్నది, కానీ కమిషన్ వేసినటువంటి కాంగ్రెస్ మీద చాలా స్పష్టమైన అనుమానం ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, 60 ఏళ్లుగా తెలంగాణను అన్ని రంగాల్లో వెనుకబడేస్తూనే ఉన్నది. నాగార్జున సాగరు చాలా గొప్పగా ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు, నెహ్రూ కట్టిండని. ఎన్ని సంవత్సరాలు కట్టిండన్నది మాత్రమే ఎవరు చెప్పరు. ఎస్ఆర్ఎస్పీ కాంగ్రెస్ వాళ్ళు పివి నరసింహారావు గారు ఫౌండేషన్ వేసిండ్రు. మొన్న మనం బీఆర్ఎస్ వచ్చినాక మొన్న పూర్తి చేసుకున్నాం. కాళేశ్వరం కూలేశ్వరం అయిందని అడ్డగోలుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. కానీ మీ నెహ్రూ గారు ఫౌండేషన్ వేసిన నాగార్జున సాగర్ కుడి కాలువ కొట్టుకపోయే పరిస్థితి ఉండే, అక్కడ ఒక బ్రిడ్జ్ మొత్తం కొట్టుకపోయినటువంటి దాఖలాలు ఉంటే ఆనాడు మానీయుడు ఎన్టీ రామారావు గారు రిపేర్ చేయించి నాగార్జున సాగర్ని మళ్ళా నిలబెట్టిండ్రు. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీలో ఇప్పుడు మీ మంత్రివర్గంలోనే ఉన్నటువంటి నాయకులు కట్టినటువంటి మిడ్ మానేర్ కట్ట మొత్తం కొట్టుకపోతే మేము మీలాగా చిల్లరమల్లరగా మాట్లాడలేదు, రిపేర్ చేయించి ప్రజలకు అవసరం వచ్చేటట్టుగా మంచిగా చేసినాం దాన్ని. పులిచింతల నల్లగొండలో గేట్లు కొట్టుకపోయినాయి. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నటువంటి జిల్లాలో మీరు మహా గొప్ప కాంగ్రెస్ పార్టీ పులిచింతల ప్రాజెక్టు కడితే గేట్లు కొట్టుకపోయినాయి. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒకటే కోరినాం మేము, రిపేర్ చేయండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి అన్నం తప్పితే మీలాగా వంకర మాటలు మాట్లాడలే. అదేవిధంగా దేవాదుల నిన్నగాక మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పోయి బటన్ ఒత్తితే ప్రారంభోత్సవం చేస్తామని ఆర్భాటంగా పోతే చుక్క నీళ్లు రాలేదు, తర్వాత పైపులు వలిగిపోయిన పరిస్థితి. అప్పుడు కూడా మేమేం రాజకీయ విమర్శ చేయలే, తొందరగా పని కానియండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి అని మాత్రమే కోరడం జరిగింది. ఇవన్నీ ఒకెత్తైతే మొత్తం ప్రపంచం ముందు మన తెలంగాణ జాతి పరువు తీసే విధంగా మీరు ఆగమేఘాల మీద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు మొదలు పెడితే ఆ టన్నల్ కూలి 8 మంది చనిపోతే జవాబిచ్చిండ్రు ఆ ముఖ్యమంత్రి గారు. మీరు కేసీఆర్ గారిని కాళేశ్వరం మీద మాట్లాడే ముందు ఒక్కసారి తమ అద్దంలో తమ మొహం చూసుకోవాలని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 8 మంది బిడ్డలు చచ్చిపోతే జవాబు ఏది? ఏం చేసిండ్రు? ఎంక్వైరీ చేసిండ్రా? మరి ఎస్ఎల్బీసీలో 8 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఏం చేస్తున్నది? ఇక్కడి నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకోసం మాట్లాడతలేరు? అదే కాళేశ్వరంలో మేడిగడ్డల ఎలక్షన్ టైంలో ఒక పిల్లర్ గుంగి ఇంకో పిల్లర్లో పగుళ్ళు వస్తే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ పరిగెత్తుకొని వచ్చి ఫోటోలు తీసి రిపోర్ట్లు ఇస్తారా? అంటే కాంగ్రెస్